హాయ్ అండి, నేను మీ అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు సత్యాను రెసిపీ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఎండు నెత్తల ఇగురండి. రాయలసీమ స్పెషల్ అండ్ విలేజ్ స్టైల్. దీనికి కావాల్సిన ఎటువంటి ఐటమ్స్ కావాలని నేను చెప్తాను. డెఫినెట్గా అలాగే చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఎండు నెత్తల్ని నేను తల తోక ఒలిచేసి 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకొని 4 సార్లు కడుక్కున్నానండి. వేస్టేజ్ అంతా పోతుంది, దాంట్లో ఉన్న ఇసుక అంతా. చింతపండు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా. ఒక టమోటా తీసుకున్నాను పెద్దది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండి. మిర్చిని 2 మిర్చి తీసుకున్నాను. 2 మిర్చిని కట్ చేసుకున్నాను చీలికలుగా. నూనె, కల్లుప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం, పసుపు, మెంతులు, కారం. ఇంకా ఇవి సరిపోతాయండి. మట్టి పాత్రలో అండి వంటలు చేసుకుంటే హెల్తీగా ఉంటామండి. ఈ ఇగుర్లు అనేవి మట్టి పాత్రలు ఇంకా టేస్ట్ని తీసుకొస్తాయి. ఇందాక నేను ఆవాలు చూపించడం వీడియోలో మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు ఆవాలు కూడా వేసాను. మెంతులు, ఆవాలు వేసాను ఆయిల్లో. ఇది పల్లెటూరులో చేసుకుంటారండి. జ్వరం వచ్చినప్పుడు, నోరు బాగలేనప్పుడు కాస్త నోటికి రుచిగా ఉంటుంది ఇలా చేసుకుంటే. కరివేపాకు, ఉల్లిపాయలు వేసాను ఆయిల్లో. మిర్చి, ఇవి అండి డెలివరీ అయినా ఇదండి బాలింతలకి చేసి పెడితే డెలివరీ అయిన తర్వాత, సిజేరియన్ అయిన తర్వాత అయిన వాళ్ళకి కాల్షియం ఎక్కువ ఉంటుందండి వీటిలో. ఎందుకంటే ఎముకలతో సహా, దాని బోన్స్ సహా ఎండుతాయి కదా, మనం బోన్స్ సహా తినేయగలము. బోన్స్తో పాటు ఈ చేపలు అనేవి, నెత్తల్ని అలాగే తినందువల్ల కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది వీటిలో. డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు ఇలా తినమని. మనం ఇలా కూడా తినచ్చు డెలివరీ అయిన వాళ్ళు. వీటిని అంతా వేపుకుందాం చక్కగా. ఇప్పుడు వీటిలో నెత్తలు వేసేసి ఒక 5 నిమిషాలండి వేపుకుందాం. చిన్నగా వేపుకుందాం. మట్టి పాత్రలు కదండి, విడిపోతాయి మళ్ళీ. నేను ఇందులోనే అన్నం వండుతాను, పాలు కాస్తాను, పెరుగు తోడు పెడుతున్నాను మట్టి పాత్రలోనే. టమాటా వేసాను. చిన్నగా కలుపుకున్నాము. ఈ చింతపండు గుజ్జు అనేది తీసేసుకొని వేసేసానండి దీంట్లో. కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, కల్లుప్పు, అంతా వేసి చక్కగా కలుపుకుందాము. చూసారా ఎలా దగ్గరకు వచ్చిందో? చక్కగా అయిపోయింది. ఎమ్మీగా ఉంటుంది ఇది కనుక. ఇలాగే డెఫినెట్గా ట్రై చేయండి. నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఫినిషింగ్ టచ్ అనమాట. దీన్ని ఇలా వేడివేడిగా అన్నంలో కనుక వేసుకొని తింటే, చూసారా నెత్తలు కూడా సూపర్గా ఉంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుందండి. ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.